నమస్తే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ హైదరాబాద్లోని వార్తలు పరిణామాలతో కూడిన బిగ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఏపీ టాప్ 9 చూద్దాం. మొన్న మధ్య చెన్నైలో రోడ్డు కుంగిపోయి జనాన్ని ఠారెత్తించింది. ఇప్పుడు సేమ్ టు సేమ్ సీన్ విజయవాడలో జరిగింది. వన్ టౌన్ చేపల మార్కెట్ దగ్గర రోడ్డు కుంగిపోయింది. డ్రైనేజీ పైప్ లైన్ల లీకేజ్ తో రోడ్డు మధ్యలోకి కుంగిపోయింది. పుష్కరాల సమయంలో వేసిన కొత్త రోడ్డు ఒక్కసారిగా కుంగిపోవడంతో జనం కంగారు పడ్డారు. రద్దీగా ఉండే రోడ్డు కావడంతో ప్రయాణికులు చాలా ఇబ్బంది పడ్డారు. ప్రకాశం జిల్లా పర్చూరు మండలం ఉప్పుటూరులో 8వ రాష్ట్ర స్థాయి ఎడ్ల పోటీలు జరుగుతున్నాయి. ఈ పోటీల్లో ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల నుంచి 45 జతల ఎడ్లు పాల్గొన్నాయి. ఎద్దుల బండి చక్రాలు తాళ్లతో కట్టేసి బండి మీద 3 క్వింటాల బరువు వేస్తారు. ఈ బండిని లాగడంలో సత్తా చూపించిన ఎడ్లకి ఈ పోటీలో ప్రథమ బహుమతి దక్కుతుంది. గుంటూరులో ఏటీఎం పగులగొట్టి డబ్బు కొట్టేసే ప్రయత్నం చేసిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. చుట్టుకుంట ప్రాంతంలో ఉన్న ఏటీఎంలోకి వెళ్లి గ్యాస్ కట్టర్లతో మిషన్ ని కట్ చేసిన దొంగలు పోలీసులు రావడంతో పారిపోయారు. సీసీ కెమెరాల ద్వారా పరిశోధించిన పోలీసులు దొంగల్ని పట్టుకున్నారు. ఇద్దరు దొంగలు యూట్యూబ్ లో ఏటీఎం దొంగతనాన్ని చూసి ఇన్స్పైర్ అవడం విశేషం. విశాఖ స్టీల్ ప్లాంట్ లో 266 మంది అవుట్సోర్సింగ్ కార్మికుల్ని తొలగించారు. దీన్ని నిరసిస్తూ స్టీల్ ప్లాంట్ లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులంతా రోడ్డెక్కారు. స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ దగ్గర బైఠాయించి ఆందోళనకు దిగారు. ముందస్తు సమాచారం లేకుండా అవుట్సోర్సింగ్ కార్మికుల్ని తీసేశారని విమర్శించారు. వాళ్ళందరినీ మళ్లీ విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కర్నూలు బుధవారపేటలో ఓ ఇంట్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పరుపులు తయారు చేస్తున్న సమయంలో షార్ట్ సర్క్యూట్ సంభవించి మంటలు వ్యాపించాయి. పరుపులు తయారు చేస్తున్న రుకియాబీ అనే మహిళ మంటల్లో చిక్కుకుని సజీవ దహనమైంది. ఈ ఘటన మీద పోలీసులు ఆరా తీస్తున్నారు. దక్షిణ మధ్య రైల్వే జీఎం వినోద్ కుమార్ యాదవ్ టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తితో కలిసి తిరుపతి రైల్వే స్టేషన్ లో తనిఖీలు నిర్వహించారు. ప్లాట్ఫామ్ల మీదున్న ప్రయాణికులతో మాట్లాడి సౌకర్యాలపై ఆరా తీశారు. శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తుల అవసరాలకు తగ్గట్లుగా తిరుపతి రైల్వే స్టేషన్ ని మరింతగా అభివృద్ధి చేయనున్నట్టు జీఎం ప్రకటించారు. తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గర ఆటో స్టాండ్ తొలగింపు విషయంలో గత కొంతకాలంగా వివాదం జరుగుతోంది. ఈ అంశం మీద తిరుపతిలోని ప్రజా సంఘాల నాయకుల మీద పోలీసులు అక్రమ కేసులు బనాయిస్తున్నారంటూ సిపిఐ నాయకులు ఆందోళనకు దిగారు. రోడ్డు మీద బైఠాయించి పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విశాఖలో ఆశా వర్కర్లు ఆందోళనకు దిగారు. కనీస వేతనాలు కూడా చెల్లించలేకపోవడాన్ని నిరసిస్తూ డిఎంఎన్హెచ్ఓ కార్యాలయం ఎదుట బైఠాయించారు. తమతో చాకరీ చేయించుకుంటున్న ప్రభుత్వం తమ సంక్షేమాన్ని మాత్రం గాలికొదిలేసిందని విమర్శించారు. ఇదే విధానాన్ని కొనసాగిస్తే భవిష్యత్తులో సహాయ నిరాకరణకు దిగుతామని ఆశా వర్కర్లు అల్టిమేటం ఇచ్చారు. గత నెలలో కిడ్నాప్ కు గురైన మైనర్ బాలిక ఆచూకీ తెలిసింది. కరంచంద్ అనే యువకుడు తనను కిడ్నాప్ చేసి అత్యాచారం జరిపాడని మైనర్ బాలిక గుంటూరు జిల్లా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు రేపల్లె సమీపంలోని పెనుమూడి వారధి దగ్గర కరంచంద్ ని అరెస్ట్ చేశారు. మైనర్ బాలికకు కౌన్సిలింగ్ ఇచ్చామని పోలీసులు తెలిపారు. ఏపీ రాజధానిలో రియల్ ఎస్టేట్ కి కొత్త రెక్కలు రాబోతున్నాయి. సిఆర్డీఏలో గత 3 ఏళ్లుగా అమల్లో ఉన్న నిబంధనల కారణంగా లేఅవుట్లకు అనుమతి ఇవ్వడం లేదు. ఇప్పుడు ఆ నిబంధనలను తొలగిస్తూ సిఆర్డీఏ నిర్ణయం తీసుకుంది. ఇక లేఅవుట్లు వేయడానికి రూట్ క్లియర్ అయింది. ఏపీ రాజధాని అమరావతి సిఆర్డీఏ పరిధిలో రియల్ ఎస్టేట్ కి మంచి రోజులు వచ్చేశాయి. ఇప్పటి వరకు లేఅవుట్ల విషయంలో సిఆర్డీఏ పరిధిలో ఉన్న నిబంధనల్ని సడలిస్తూ మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో స్థానిక గ్రామాల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఏపీ రాజధాని పరిధిలోని తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల్లోని 29 గ్రామాల నుంచి ప్రభుత్వం రాజధాని కోసం 33,000 ఎకరాలని సేకరించింది. ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత సిఆర్డీఏ పరిధిలో ఉన్న గ్రామాల్లో విచ్చలవిడిగా లేఅవుట్లు వెలిచాయి. దీంతో సీడ్ క్యాపిటల్ పరిధిలో ఉన్న గ్రామాల ప్రజలు ప్రభుత్వానికి తమ ఆవేదనను విన్నవించారు. తాము రాజధాని కోసం భూముల్ని త్యాగం చేస్తుంటే సిఆర్డీఏ పరిధిలో ఉన్న గ్రామాల్లో మాత్రం విచ్చలవిడిగా లేఅవుట్లు వేస్తున్నారని పేర్కొన్నారు. దాంతో సిఆర్డీఏ పరిధిలో ఉన్న అక్రమ లేఅవుట్లను తొలగించడంతో పాటు కొత్తగా ఎవరూ లేఅవుట్లు వేయకుండా ప్రభుత్వం నిబంధనలు విధించింది. లేఅవుట్లను నియంత్రిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో అమరావతి ప్రాంతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం తీవ్రంగా నష్టపోయింది. కొత్త లేఅవుట్లకు అనుమతి లేకపోవడంతో స్థిరాస్తి రంగం నడక కుంటుపడింది. మూలిగే నక్క మీద తాటికాయలా ప్రధాని నోట్ల రద్దు నిర్ణయం కూడా ఏపీ రాజధాని ప్రాంతంలో రియల్ ఎస్టేట్ రంగం నడ్డి విడిచింది. దీంతో సిఆర్డీఏ పరిధికి 500 మీటర్ల వెలుపల లేఅవుట్లకు అనుమతి ఇవ్వాలనే డిమాండ్ ఎప్పటినుంచో వినిపిస్తోంది. ఇప్పటికీ ఆ డిమాండ్ నెరవేరింది. రియల్ ఎస్టేట్ రంగానికి ఊతం ఇవ్వడంతో పాటు మధ్యతరగతి ప్రజలు, చిరుద్యోగులకు గృహవసతి సమకూరే లక్ష్యంతో ప్రభుత్వం సిఆర్డీఏ పరిధిలో గతంలో విధించిన నిబంధనల్ని సడలించింది.
500 మీటర్ల వెలుపల లేఅవుట్లకు అనుమతినిస్తూ మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. ఇప్పటివరకు రాజధాని ప్రాంతంలో స్తబ్దుగా ఉన్న రియల్ ఎస్టేట్ రంగానికి ఈ నిర్ణయంతో కొత్త ఊపొస్తుందని స్థానికులు భావిస్తున్నారు. ఇప్పటివరకు సిఆర్డీఏ దగ్గర 1250 ఎకరాల్లో లేఅవుట్లకు సంబంధించిన అప్లికేషన్లు పెండింగ్లో ఉన్నాయి. ఇప్పుడు వాటికి కదలికొస్తుందని ఆశిస్తున్నారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో రాజధాని ప్రాంతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం పుంజుకుంటుందని వ్యాపారులు అంటున్నారు. రియల్ ఎస్టేట్ రంగానికి మరింత మేలు జరగాలంటే రిజిస్ట్రేషన్ ఛార్జీల్ని కూడా తగ్గించాలని కోరుతున్నారు. సిఆర్డీఏ పరిధిలో లేఅవుట్లపై ఉన్న నిషేధాన్ని తొలగించాలన్న డిమాండ్ ఎంతో కాలంగా ఉందని, ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల రియల్ ఎస్టేట్ రంగానికి మేలు జరుగుతుందని మంత్రి నారాయణ చెప్తున్నారు. లేఅవుట్లను ఏర్పాటు చేసే వ్యాపారులు అన్ని సదుపాయాలని దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు. గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ డిస్కషన్లో ఈ యొక్క రియల్ ఎస్టేట్ దీన్ని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో 500 అబోవ్ అయినా ఎవరైనా లేఅవుట్ వేస్తే దానికి పర్మిషన్ ఇచ్చేటట్టుగా, అయితే దానికి అయ్యే ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని దానికి వాళ్ళ దగ్గర నుంచి కొంత కలెక్ట్ చేసేటట్టుగా దాన్ని కూడా అధికారులు యాక్చువల్లీ ఎస్టిమేట్ చేస్తున్నారు. ఆల్రెడీ ఒక 1255 ఎకరాలకు ఆల్రెడీ ఇలా లేఅవుట్లు వేసేసి పర్మిషన్ లేకుండా ఉన్నాయి. అవి కూడా యాక్చువల్గా ఇప్పుడు ఏదైతే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ డిసైడ్ చేశారో ఆ పరివ్యూలోకి వస్తాయి. వాటికి కూడా ఆ విధంగా పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. ప్రభుత్వ నిర్ణయం, రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఉత్సాహం, రాజధాని ప్రాంతంలో ప్లాట్లు కొనుక్కోవాలనుకునే ప్రజల ఆసక్తి, ఈ మూడు కలిసి అమరావతి ప్రాంతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని కొత్త పుంతలు తొక్కించే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. బిగ్ న్యూస్ లో భాగంగా తెలంగాణలోని టాప్ 9 న్యూస్ చూద్దాం. రైతులకు ఉచిత ఎరువులు పంపిణీ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడం పట్ల తెలంగాణ వ్యాప్తంగా రైతులు, టీఆర్ఎస్ నాయకులు సంబరాలు జరుపుకుంటున్నారు. టపాకాయలు కాల్చి ర్యాలీలు జరిపి తమ ఆనందాన్ని వెలుబుచ్చారు. రైతులకు ఉచితంగా ఎరువులు ఇవ్వడంతో పాటు పెట్టుబడికి 4000 రూపాయలు కూడా ఇవ్వనున్నట్టు ప్రకటించడం పట్ల సంతోషాన్ని ప్రకటించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ సమీపంలోని ఖేరుఖాన్ చెరువులో మిషన్ కాకతీయ 3వ విడత పనుల్ని శాసనసభ ఉపసభాపతి పద్మా దేవేందర్ రెడ్డి ప్రారంభించారు. జహీరాబాద్ లో ప్రతిష్ఠించిన బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. సాదా బైనామాల పట్టాలు, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల్ని అందించారు. ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే గీతారెడ్డి, ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్ కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. భువనగిరి పట్టణంలోని జామియా అరేబియా ఇస్లామియా మదర్సాలోని స్టోర్ రూమ్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగింది. హాస్టల్ పిల్లలకు ఉపయోగించే నిత్యావసరాలు, ఫర్నిచర్ భారీగా దగ్ధమైపోయాయి. ఈ ప్రమాదంలో దాదాపు 10 లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్టుగా తెలుస్తోంది. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని ప్రభుత్వాసుపత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ శానిటేషన్ కార్మికులకు 7 నెలల నుంచి జీతాలు రావడం లేదు. దీంతో జీతాలందని 7 కార్మికులు పురుగుల మందు డబ్బాల్ని పట్టుకుని హాస్పిటల్ ముందు ధర్నా నిర్వహించారు. తమకు త్వరగా జీతాలు ఇవ్వకపోతే పురుగుల మందు తాగి మరణిస్తామని హెచ్చరించారు. ఖమ్మం జిల్లా వైరా పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోని వైరా, కొనిజర్ల, తల్లా పోలీస్ స్టేషన్లను ఖమ్మం జిల్లా పోలీస్ కమిషనర్ ఇక్బాల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల వివరాల్ని అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్లకు వచ్చే ఫిర్యాదుదారుల పట్ల పోలీసులు స్నేహపూర్వకంగా వ్యవహరించాలని, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. మిర్చికి గిట్టుబాటు ధరగా 10,000 రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ర్యాలీగా బయలుదేరిన సిపిఎం కార్యకర్తల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లాలో రైతులు ఎన్నో వేల ఎకరాల్లో మిర్చిని సాగు చేశారని, వారికి గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సిపిఎం నాయకులు విమర్శించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో 2007 సంవత్సరంలో 20 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన మినీ స్టేడియం ఉపయోగంలోకి రాకపోవడం పట్ల క్రీడాకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్టేడియాన్ని వినియోగించకపోవడం వల్ల మినీ స్టేడియం తాగుబోతులకు, వ్యభిచారులకు అడ్డాగా మారిందని క్రీడాకారులు తెలిపారు. కొంతమంది దొంగలు స్టేడియంలోని సామాగ్రిని కూడా దోచుకుని వెళ్తున్నారని చెప్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ సమీప గ్రామాలకు కేఎల్ఐ ప్రాజెక్టు ద్వారా నీరందించాలని డిమాండ్ చేస్తూ ఆయా గ్రామాలకు చెందిన రైతులు కొల్లాపూర్ పట్టణంలోని బస్టాండ్ దగ్గర రాస్తారోకో నిర్వహించారు. రైతులకు మద్దతుగా కాంగ్రెస్, సిపిఐ పార్టీల నాయకులు రాస్తారోకోలో పాల్గొన్నారు. దాదాపు 5 గంటల పాటు రాస్తారోకో చేసిన వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రోజు రోజుకు ఎండలు ముదిరిపోతూ ఉండడంతో మనుషులతో పాటు మూగజీవాలు కూడా తాగునీటి సమస్యను ఎదుర్కొంటున్నాయి. కామారెడ్డి జిల్లా అడ్లూరు గ్రామ శివారులో దాహానికి తాళలేకపోయిన జాతీయ పక్షి నెమలి నీటి కోసం ఒక కోళ్ల ఫామ్ దగ్గరకు వచ్చి అక్కడ చిక్కుకుపోయింది. స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు నెమలిని రక్షించారు.
కడుపులో పెట్టుకుని కాపాడాల్సిన కన్న తల్లి కారుణ్యం మరిచింది. ముక్కుపచ్చలారుని చిన్నారికి విషం పెట్టి చంపబోయింది. అమ్మ పెట్టిన అన్నంలో విషం ఉందని తెలియని ఆ చిన్నారి తీవ్ర అస్వస్థతకు గురైంది. ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతోంది. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోన్న ఈ బాలిక పేరు ప్రియాంక. పోలియో వ్యాధికి గురైన ప్రియాంక నడవలేని స్థితిలో పూర్తిగా తల్లిదండ్రుల మీదే ఆధారపడి జీవిస్తోంది. దివ్యాంగురాలైన ప్రియాంకను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన ఆమె తల్లి జ్యోతి మానవత్వాన్ని మర్చిపోయింది. కన్న బిడ్డకే విషం పెట్టి చంపే ప్రయత్నం చేసింది. అమ్మ తనకు ప్రేమగా అన్నం పెడుతోందని అనుకున్న ఆ చిన్నారి ప్రియాంక ఇప్పుడు తనకేం జరిగిందో కూడా తెలియని స్థితిలో ఉంది. మహబూబాబాద్ జిల్లా కేసముద్ర మండలం మేఘ్యా తండాకు చెందిన లాజావత్ సజ్జా అనే వ్యక్తికి 2 భార్యలు. మొదటి భార్య మైబీ, రెండో భార్య జ్యోతి. జ్యోతికి 3 ఏళ్ల క్రితం ప్రియాంక జన్మించింది. పుట్టిన కొద్ది రోజులకే ప్రియాంక పోలియో వ్యాధికి గురైంది. అప్పటినుంచే జ్యోతి ప్రియాంక అంటే ఇష్టం చూపించేది కాదు. దీంతో లాజావత్ సజ్జా మొదటి భార్య మైబీ మంచానికే పరిమితమైన ప్రియాంక బాధ్యతలు చూసేది. కూతురు ప్రియాంక అంటే మొదటి ఇష్టం లేని జ్యోతి ఇటీవల మరో మగబిడ్డకి జన్మనిచ్చింది. ఆ బిడ్డ ఆరోగ్యంగా ఉన్నాడు. ఇప్పుడు తనకు మరో బిడ్డున్నాడు. దాంతో తనకు భారంగా మారిన దివ్యాంగురాలు ప్రియాంకను అడ్డు తొలగించుకోవాలని జ్యోతి అనుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ప్రియాంకను ప్రేమగా పలకరించింది. ఎన్నడూ తనను ప్రేమగా పలకరించని తల్లి తనతో అంత ప్రేమగా మాట్లాడేసరికి ప్రియాంక మురిసిపోయింది. తల్లి అన్నం కలిపి పెడితే సంతోషంగా తింది. అయితే జ్యోతి తన బిడ్డకు పెట్టిన అన్నంలో పురుగుల మందు కలిపింది. విషాహారం తిన్న ప్రియాంక చనిపోతుందని జ్యోతి భావించింది. సమయానికి బాలిక తండ్రి రావడంతో ప్రియాంకను ఆసుపత్రికి తరలించారు. కొంత మెంటల్ రిటార్డెడ్. ఈ అమ్మాయికి ఇప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఎమర్జెన్సీలో ట్రీట్మెంట్ ఇస్తున్నాము. ఆ అమ్మాయికి కొంత పెస్టిసైడ్ పాయిజనింగ్ లక్షణాలు ఉన్నాయి. 1-2 రోజులు కొంత సీరియస్ పరిస్థితి, చాలా విషమంగా పరిస్థితి లేదు. అట్ ద సేమ్ టైం నెక్స్ట్ 2 days ఆమెను క్రిటికల్గా అనుకోకుండా సీరియస్గా చూడాలి. కావాల్సిన ట్రీట్మెంట్ అంతా జరుగుతుంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న ప్రియాంకను చూడ్డానికి కూడా తల్లి జ్యోతి రాలేదు. ఈ హత్యా నేరాన్ని తన భర్త మొదటి భార్య మైబీ మీదకు నెట్టడానికి ప్రయత్నించింది. అయితే ఆ ప్రయత్నం బెడిసికొట్టింది. కన్న తల్లి నుంచి నిరాదరణకు, విషాహారానికి గురైన ప్రియాంకను ఇప్పుడు పెద్దమ్మ మైబీయే కంటికి రెప్పలా కాపాడుకుంటోంది. ఏఎస్ఐ వచ్చి అడిగినాడట చెల్లెకు. అయితే ఎవరు పోయినా నాకు తెలియదు అని అన్నారు. గట్టిగా చెప్పు, నీకు మంచి పడుతుందని చెప్తాను, మళ్ళీ యాగం అవుతుంది అందరూ అని అనంటే నేను పెట్టిన సారు, నేను పాప నడుస్తలేదు, కూర్చుంటలేదు, కడగలేక వాళ్ళకు అన్నం తినలేక నాకు ఇష్టం వచ్చింది, నేను పెట్టిన సార్ అని అన్నది. కన్నబిడ్డ అనే కనికరం కూడా లేకుండా, దివ్యాంగురాలనే జాలి కూడా లేకుండా ప్రియాంకను చంపడానికి ప్రయత్నించిన జ్యోతి మీద పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో లకావత్ జ్యోతి అనే అమ్మ తన కూతురికి పురుగుల మందు ఇచ్చి కాపడం జరిగింది. దానివలన కూతురు హాస్పిటల్లో, ఎంజీఎం హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ ఉంది. లకావత్ ప్రియాంక అమ్మాయి పేరు. వాళ్ళ నాన్న ఫిర్యాదు మేరకు ఆమె తల్లిపై అటెంప్ట్ మర్డర్ కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తూ. కన్న తల్లి ఇంత కిరాతకంగా కన్నబిడ్డను చంపడానికి ప్రయత్నించడం స్థానికంగా సంచలనం సృష్టించింది. ఇలాంటి తల్లిని కఠినంగా శిక్షించాలని పలువురు అంటున్నారు. హైదరాబాద్లో టాప్ 9 న్యూస్ చూసే ముందు ఒక బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి బిగ్ న్యూస్. హైదరాబాద్లోని వార్తలు విశేషాల్లో టాప్ 9 అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. సికింద్రాబాద్లోని తిరుమలగిరి ఆర్టీఏ ఆఫీస్ దగ్గర జీహెచ్ఎంసీ వాహనం బీభత్సం సృష్టించింది. ఓ 2-వీలర్ను ఢీకొట్టడంతో ఒకే కుటుంబానికి చెందిన 4 చనిపోయారు. మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో అదే రూట్లో వస్తున్న మంత్రి కేటీఆర్ గాయపడ్డ వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో మహమ్మద్ అజార్, ఆయన పిల్లలు అమన్, అస్ఫియా, అలీనా చనిపోయారు.
పాస్పోర్ట్ ఫోర్జరీ స్కామ్ లో నిందితుడు మోస్ట్ వాంటెడ్ మహమ్మద్ అలీ ఢిల్లీలో ఖాకీలకు మస్కా కొట్టి ఎస్కేప్ అయ్యాడు. ఇటలీలో నక్కిన మహమ్మద్ అలీని ఇటీవలే హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫారినర్ యాక్ట్ కింద పాటియాలాలోని హౌస్ కోర్టులో హాజరుపరిచారు. అక్కడి నుంచి హైదరాబాద్ కు వస్తుండగా హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ లో ఖాకీల కళ్లుగప్పి పరారయ్యాడు. అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొనాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాల సంరక్షణ మండలి డిమాండ్ చేసింది. అంబేద్కర్ జయంతిలోగా హైదరాబాద్ నగరంలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మిస్తామని చెప్పిన సీఎం ఇప్పటి వరకు దాన్ని నెరవేర్చకపోవడం పట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో ఓ లేడీ డాక్టర్ ఆత్మహత్య సంచలనం రేపింది. మాదాపూర్లోని అతిథి ఉమెన్స్ హాస్టల్లో ఉంటున్న డాక్టర్ అనూష తన రూమ్ లో సూసైడ్ చేసుకుంది. విశాఖకు చెందిన డాక్టర్ అనూష ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్లో ఫిజియోథెరపిస్ట్. కొంతకాలంగా ఆమె డిప్రెషన్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది. నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ నిర్ణయించిన ధర కన్నా తక్కువ ధరలకు గుడ్లను విక్రయిస్తున్నారంటూ సంతోష్ నగర్ ఓవైసీ చౌరస్తా దగ్గరున్న తాజ్ ఎగ్ సంస్థ ముందు గుడ్ల రైతులు ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. తక్కువ ధరకు గుడ్లను విక్రయించడం వల్ల ఇతర గుడ్ల రైతులు నష్టాల పాలవుతున్నారని తెలిపారు. తాజ్ ఎగ్ సంస్థను ప్రభుత్వం అదుపు చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ లోని ఓ బంగారు షాపులో నమ్మకంగా పనిచేసి ఆ తర్వాత 62 లక్షలకు పైగా విలువైన నగలతో పారిపోయిన వినయ్ సింగ్ చౌహాన్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. వినయ్ సింగ్ హైదరాబాద్ తో పాటు అనేక ప్రాంతాల్లో అమాయకుల్లా నటించి చాలా మందిని మోసం చేసి లక్షల్లో కొల్లగొట్టాడని పోలీసులు తెలిపారు. సమాచార హక్కు చట్టాన్ని ఆసరాగా తీసుకుని బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడుతున్న 3 సభ్యులున్న గ్యాంగ్ ని కూకట్పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక రిహాబిలిటేషన్ సెంటర్ నిర్వాహకుల్ని బ్లాక్ మెయిల్ చేసి ఈ గ్యాంగ్ 10 లక్షలు డిమాండ్ చేసింది. సెంటర్ నిర్వాహకులు డబ్బిస్తాం రమ్మని చెప్పి పోలీసులకు సమాచారం అందించారు. డబ్బు కోసం వచ్చిన వీరిని పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణ జైళ్ల శాఖను ప్రపంచంలోనే అత్యుత్తమ శాఖగా రూపొందించేందుకు గ్రాండ్ విజన్ 2025 పేరుతో లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని జైళ్ల శాఖ డీజీ వీకే సింగ్ తెలిపారు. ఈ విజన్ లో సుపరిపాలన, నేరాల తగ్గింపు, ఆర్థిక అభివృద్ధి, ఉపాధి కల్పన, సామాజిక సేవలకు ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు. తెలంగాణలోని ప్రతి పల్లెలో జైళ్ల ఉత్పత్తుల విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నామని వెల్లడించారు. 2 సభ్యులున్న ఇంటర్నేషనల్ కాల్ డైవర్టింగ్ గ్యాంగ్ ని రాచకొండ కమిషనరేట్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఏడాది కాలంగా కాల్ డైవర్టింగ్ కి పాల్పడుతున్న వీళ్ళిద్దరూ నెలకు ₹1 కోటి సంపాదిస్తున్నారని పోలీసులు వెల్లడించారు. వీరి దగ్గర నుంచి భారీగా ఎలక్ట్రానిక్ పరికరాలు, 1400 సిమ్ కార్డుల్ని స్వాధీనం చేసుకున్నారు. ఇక హైదరాబాద్ లో న్యూస్ ఆఫ్ ది డేగా చూస్తే ఓల్డ్ సిటీలో నకిలీ బాబాల బెడద ఎక్కువైపోయింది. మోసం చేయడంలో ఆరితేరిన జాదుగాళ్లు బాబాల అవతారం ఎత్తి జనం చేతిలో పూలు పెడుతున్నారు. పాత బస్తీ ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని నేరాలకు పాల్పడుతున్నారు. అలాంటి బాబాల్లో ఒక నకిలీ బాబాను పోలీసులు పట్టుకున్నారు. ఇక్కడ పోలీసుల మధ్యలో అమాయకుల్లా కటింగ్ ఇస్తోన్న ఈ వ్యక్తి పేరు షేక్ ఒమర్ ఇక్బాల్. తన మోసాలతో పాత బస్తీనే షేక్ చేసిన ఇతగాడికి తమాషా పేరు కూడా ఉంది, తారా సితారా బాబా. తనను ఆశ్రయించిన వాళ్ళకి, తాను టార్గెట్ చేసిన వాళ్ళకి చుక్కలు చూపించడంలో ముదిరిపోయాడు. నకిలీ బాబా అవతారం ఎత్తి పాత బస్తీలో మోసాలకు తెరతీశాడు. జనాన్ని మోసం చేయడంలో ఈ తారా సితారా బాబా స్టైలే వేరు. మంత్రాలు చేయడంలో తను మాస్టర్ అన్నట్టుగా బిల్డప్ ఇస్తాడు. తన దగ్గరున్న సరంజామాతో నానా హడావుడి చేస్తాడు. మంత్రాలు వేయడం, ఎవరో వేసిన మంత్రాల్ని పారకుండా చేయడంలో తనను లేరన్నట్టుగా తారా సితారా బాబా కటింగ్ ఇస్తాడు. ఈ కటింగ్స్ చూసి మోసపోయిన ఒక యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు తీగలాగితే డొంకంతా కదిలింది. ఈ నకిలీ బాబా గుట్టు రట్టయింది. ఓల్డ్ సిటీకి చెందిన రజియా సుల్తానా అనే మహిళ కుమార్తెకి, ఆమె అల్లుడికి గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఎవరో మంత్రాలు ప్రయోగించడం వల్లే వాళ్ళు అలా గొడవ పడుతున్నారని భావించిన రజియా సుల్తానా వాటిని తిప్పికొట్టడం కోసం తారా సితారా బాబాని ఆశ్రయించింది. ఈ నకిలీ బాబా ఆమె దగ్గర 30,000 రూపాయలు తీసుకొని ఓ తావీజ్ ఇచ్చాడు. ఆ తావీజ్ తీసుకున్న రజియా సుల్తానా తన కుమార్తెకు కట్టింది. అయితే ఆ తావీజ్ వల్ల ఎలాంటి ఉపయోగం లేకపోవడంతో తిరిగి తారా సితారా బాబాని ఆశ్రయించింది. నువ్విచ్చిన తావీజ్ పనిచేయలేదు కాబట్టి నేనిచ్చిన డబ్బు తిరిగి చేయమని డిమాండ్ చేసింది. దాంతో తారా సితారా బాబాకి ఆగ్రహం వచ్చేసింది. రజియా సుల్తానా మీద విరుచుకుపడ్డాడు. నన్నే అనుమానిస్తావా, నీ కుటుంబం అంతం చూస్తానని బెదిరించాడు. మర్యాదగా మరో 1.5 లక్షలు ఇవ్వకపోతే నా మంత్రాల పవర్ ఏంటో చూపిస్తానని హెచ్చరించాడు. దీంతో రజియా సుల్తానా పోలీసులను ఆశ్రయించింది. ఓల్డ్ సిటీ రైన్ బజార్ పోలీసులు రంగంలోకి దిగి ఈ నకిలీ బాబాని అరెస్ట్ చేశారు. మంత్రాలు బాగా వస్తాయి,
మంత్రాలు చేసి నీ కుటుంబాన్ని నాశనం చేస్తాను, నీ బిడ్డకి ఈ మాత్రం కూడా సుఖం లేకుండా చేస్తాను. దీని మీద ఆవిడ పోలీస్ స్టేషన్ గురించి కంప్లైంట్ చేయడంతో మా రైన్ బజార్ పోలీస్ స్టేషన్లో 420 సెక్షన్ 384 అండ్ సెక్షన్ 7 ఆఫ్ డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసుకొని పరిశోధన ప్రారంభించాము. దానికి సంబంధించిన మంత్రాలు చేసేదానికి సంబంధించిన కొన్ని వస్తువులని రైన్ బజార్ పోలీసులు స్వాధీనపరుచుకొని అతన్ని కోర్టులో హాజరుపరుస్తాం. నకిలీ బాబా షేక్ ఒమర్ ఇక్బాల్ని అరెస్ట్ చేసిన పోలీసులు అతని దగ్గర నుంచి మంత్రాల పేరుతో మభ్యపెట్టడానికి ఉపయోగించే వస్తువుల్ని స్వాధీనం చేసుకున్నారు. ఎండిపోయిన బల్లి, కుండ, పిడకలు ఇలాంటి వస్తువులతో జనాన్ని మోసం చేస్తారని ఒమర్ ఇక్బాల్ చెప్పుకొచ్చాడు. ఒమర్ ఇక్బాల్ లాంటి నకిలీ బాబాలు పాత బస్తీలో వీధికొకడున్నారు. జనాన్ని మోసం చేస్తూనే ఉన్నారు. ఇలాంటి బాబాల ఆటలు కట్టించడంతో పాటు ప్రజల్లో చైతన్యాన్ని పెంచాల్సిన అవసరం ఉంది.